Hi, welcome to my page. Let's grow together with knowledge. లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సోయా వ్యాక్స్ గురించి, దాని యూసేజెస్, జెల్ వ్యాక్స్ అండ్ దాని యూసేజెస్. ఇప్పుడు ఏంటంటే సోయా వ్యాక్స్ వర్సెస్ జెల్ వ్యాక్స్ విచ్ ఈస్ బెటర్ అనేది నేర్చుకుందాం. ఓకే, సోయా వ్యాక్స్ వర్సెస్ జెల్ వ్యాక్స్. సోయా వ్యాక్స్కి వచ్చినప్పటికీ ఇదేమో న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ వ్యాక్స్ అండ్ ఇట్ ఈజ్ రెన్యూవబుల్ రీసోర్స్. కానీ జెల్ వ్యాక్స్కి వచ్చినప్పటికి ఏంటి, సింథటిక్ పాలిమర్ బేస్ వ్యాక్స్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ మినరల్ ఆయిల్స్ అండ్ పాలిమర్స్ తోటి సింథటిక్గా మనం ప్రిపేర్ చేస్తాం. దీని సోర్స్ వచ్చేంటి, సోయా వ్యాక్స్ యొక్క సోర్స్ వచ్చేసి సోయా బీన్స్. కానీ జెల్ వ్యాక్స్కి వచ్చినప్పటికి ఇట్స్ ఎన్ మినరల్ ఆయిల్స్ ఆర్ ద సోర్స్. దీని ఎపీరియన్స్ వచ్చేసి ఏంటి, చాలా క్రీమీ ఒపెక్ మ్యాట్ ఫినిష్ టెక్స్చర్లోని ఉంటుంది అన్నమాట. అండ్ లో సూత్, చెప్పాను కదా, ఆ నల్ల సూత్ అంటే ఆ నల్ల పొగ లాంటిది చాలా తక్కువ ఉంటుంది అనమాట సోయా వ్యాక్స్. అండ్ క్లీన్ బర్నింగ్. కానీ జెల్ వ్యాక్స్కి వచ్చినప్పటికి క్లియర్గా ఉంటుంది, హై ట్రాన్స్పరెన్సీ అండ్ హై గ్లాసీ ఫినిష్ తోటి ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినప్పటికి సోయా వ్యాక్స్కి బయోడిగ్రేడబుల్, లాంగ్ లాస్టింగ్, నాన్ టాక్సిక్ అండ్ గ్రేట్ సెంట్ త్రో. అంటే అది కాలుతున్నంతసేపు చాలా ఫ్రాగ్రెన్స్ అనేది చాలా సూపర్గా వస్తుంది. అందుకే మీకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, సోయా వ్యాక్స్ ఇస్ ఎన్ బేసిక్ వ్యాక్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సెంటెడ్ క్యాండిల్స్ బికాజ్ ఇట్ థ్రోస్ వెరీ గుడ్ మేనర్. ఇది వచ్చి ఎక్స్ట్రా లూమిసెంట్ దీని మోడల్లో ఉంటుంది. మెయిన్ ఏంటంటే అది బర్న్ అవుతున్నంతసేపు మనం అవన్నీ డెకరేట్ చేసి అవన్నీ ఉంచాం, అవన్నీ బాగా బ్రైట్గా ఎలివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీని బెనిఫిట్స్కి వచ్చినప్పటికి ఏంటంటే హై మెల్టింగ్ పాయింట్, సుపీరియర్ సస్పెన్షన్ అండ్ వైబ్రెంట్ కలర్స్, యూనిక్ కలర్స్, అలాంటివన్నీ చాలా దీనిగా జెల్ వ్యాక్స్లో మనం చూస్తాం కంపేర్ టు సోయా వ్యాక్స్. దీని యూసేజ్ ఏంటి, సెంటెడ్ క్యాండిల్స్లో గట్టా యూసేజ్ చేస్తాం. జస్ట్ ఇదేంటి, క్రియేటివ్ పర్పస్కి, థీమ్ బేస్డ్ పర్పస్కి వాటికి జెల్ వ్యాక్స్ అనేది యూసేజ్ చేస్తాం. ఇది ఎలాగుంటుంది, మనకి సాలిడ్ అండ్ ఓపెక్ మేనర్లో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చినప్పటికీ క్లియర్ అండ్ ఫ్లెక్సిబుల్, అంటే మనం టచ్ చేస్తే జెల్ ఎలాగ ఇదవుతుందో అలాగ ఇదవుతుంది. మనకి ఏంటంటే మెయిన్ మన చాయిస్, ఫైనల్లీ ఈజ్ ఆర్ చాయిస్ వాట్ వీ వాంట్ టు క్రియేట్. వెదర్ సోయా వ్యాక్స్తో సెంటెడ్ క్యాండిల్ తయారు చేద్దామా, జెల్ వ్యాక్స్తో సెంటెడ్ క్యాండిల్ తయారు చేద్దాం అనేది అవర్ చాయిస్. అండ్ థీమ్ బేస్డ్గా వెళ్ళాలి అంటే జెల్ వ్యాక్స్తో వెళ్తాం, నార్మల్గా దీంట్లో వెళ్ళాలంటే సోయా వ్యాక్స్తో వెళ్తాం. ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. Thank you so much.